ఒక సాధారణ వ్యక్తికి ఒక జ్ఞానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరించాడు. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సమస్త ప్రాణులకు ఏది రాత్రియో అక్కడ జితేంద్రియుడైన యోగి మేల్కొని ఉంటాడు. సమస్త ప్రాణులు దేని అందైతే మేల్కొని ఉంటాయో తత్వమును చూసే మునికి అది రాత్రి వంటిది. డబ్బు, పేరు, భోగాల వెనక పరిగెత్తే లోకానికి ఆత్మజ్ఞానం, భక్తి అనేవి అర్థం కావు. అంటే సామాన్యులకు అది చీకటటి, కాని యోగి ఆ ఆధ్యాత్మిక వెలుగులోనే ఎప్పుడూ మేల్కొని ఉంటాడు. లోకమంతా ఏ ప్రాపంచిక సుఖాల కోసం తాపత్రయపడుతూ మేల్కొని ఉంటుందో అవి క్షణికమని తెలిసిన యోగికి వాటిపై ఆసక్తి ఉండదు. అంటే అవి అతనికి చీకటితో సమానం. సముద్రం వంటి వ్యక్తిత్వం గురించి శ్రీకృష్ణుడు ఏమీ చెప్తాడో రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.